మెడలో కట్టింది చాణక్యుడు ముందుగా సిద్ధం చేసిన ఒక పీలుడు పదార్థం. అది చూసిన చంద్రగుప్తుడు, ఆచార్య ఇక్కడ సింహం ఉందని మీరు ఎలా గుర్తించారు అని అడిగాడు. దానికి చాణక్యుడు, నేను ఈ ప్రదేశంలోనికి ప్రవేశించగానే నాకు ఒక ఘాటైన వాసన వచ్చింది. అది సింహం మూత్రం యొక్క వాసన. సాధారణంగా సింహం ఉండే ప్రదేశానికి చుట్టూ తన ఘాటైన మూత్రాన్ని విసర్జించి ఇదంతా నా ప్రదేశం అని చిహ్నంగా చేస్తాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక మృగం ఉందని నేను గమనించాను అని సమాధానం ఇచ్చాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి వాళ్ళు ఎదురు చూస్తున్న ప్రదేశం రానే వచ్చింది. అక్కడ శస్త్రచిత్రం గుర్తులతో చుట్టూ బండరాళ్ళు కనిపించాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. నిధి ఇక్కడే ఉందని తెలుసు, కానీ దాని ద్వారం ఎక్కడో తెలియదు. చుట్టూ ఎన్నో బండరాలు ఉన్నాయి, కానీ చాణక్యుడి దృష్టి మాత్రం ఒక్క బండరా మీదే పడింది. ఎందుకంటే అన్ని బండరాల పైన పచ్చని ఆకులు కలిగిన పాదులు కనిపించాయి, కానీ ఒక్క బండరాయి మీద మాత్రం పాదులు ఉన్నాయి, కానీ అవి ఎండిపోయి ఉన్నాయి. దానికి కారణం ఈ బండరాయిని ఎవరో తరచూ కదిలిస్తూ ఉండొచ్చు అని అనుమానం వచ్చింది. వెంటనే ఆ బండరాయిని కదల్చమని చాణక్యుడు చెప్పాడు. మరుగుజ్జులందరూ కలిసి ఆ బండరాయిని తోయడం మొదలుపెట్టారు. కొంతసేపటికి ఆ బండరాయి కదిలింది.